వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నల్గొండ జిల్లాలో ఎండలు విపరీతంగా రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు మొత్తం ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనదారులు ఎండలో ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా గ్రీన్ మ్యాట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చాలా దూరం నుంచి వచ్చిన వాహనదారులు వచ్చి ఇక్కడ 30 సెకండ్ల వరకు కూడా ఆగవలసి వస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడిన నేపథ్యంలో 30 సెకండ్ల వరకు ఆగుతున్న ఉద్దేశంతో కూడా ఈ చలవ పందిర్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఓన్లీ నల్గొండ జిల్లా కేంద్రంలోనే 5 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. 5 ట్రాఫిక్ సిగ్నల్ మొట్టమొదటిసారిగా ఎన్జీ కళాశాలలో వద్ద ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ వద్దనే కూడా ఈ గ్రీన్ మ్యాట్కి సంబంధించిన షెడ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. విపరీతమైన ఎండ మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా ఎండ విపరీతంగా ఉన్న నేపథ్యంలో కూడా చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వాహనదారులు వచ్చి ఇదే ప్లేస్లో 30 సెకండ్స్ సిగ్నల్ పడిన క్రమంలో ఈ ప్లేస్లో ఆగే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకు ఎండ నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇక్కడ గ్రీన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గ్రీన్ షెడ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం నల్గొండ పట్టణంలో 5 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ఆ సిగ్నల్స్కు సంబంధించి కూడా ఏర్పాటు చేసినట్టు మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. వచ్చిన వాహనాలు మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఎవరైతే ఎండ సుదూరత నుంచి ఎండ తడుకుని వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ 30 సెకండ్స్ వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసిన క్రమంలో కూడా ఏదైతే పైన షెడ్ ఉన్నదో దానివల్ల చాలా వరకు కొద్దిగా ఉపశమనం పొందే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, మొత్తం కూడా ఎండ మీరు చాలా దూరం చూస్తున్నారు, ఎండ షెడ్ ఉంది, ఇక్కడ రాగానే కొంచెం చల్లటి వాతావరణం ఉంది. ఎట్లా అనిపిస్తుంది సార్ ఏర్పాటు? బాగుంది సార్, ఏర్పాటు బాగుంది. గతంలో ఉన్నదా ఇప్పుడు చేసినారా? ఇప్పుడే చేసినారు. ఎట్లా అనిపిస్తుంది మరి మీ వాహనదారులకు? పర్వాలేదు, మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది సార్. మొత్తం కూడా మంచిగా ఉందని కూడా చెప్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వార్త ఎట్లా ఉందన్న? మొత్తం షెడ్లు ఏర్పాటు చేశారు కదా, మంచిగా ఉంది. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? చల్లగా ఎట్లా ఉంది వాత? షెడ్లు ఏర్పాటు చేశారు కదా, ఎట్లా? మంచిగా ఉంది సార్, ఎండ కొట్టకుండా కాలేజీలో చూసి రైట్. మొత్తం కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎండ కొట్టకుండా కూడా మాకు చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారని కూడా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 5 ట్రాఫిక్ సిగ్నల్కి సంబంధించిన 5 కూడళ్ళు ఉన్నాయి. 5 కూడళ్లలో కూడా ఇదే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దూరం నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ ట్రాఫిక్ రన్నింగ్లో కొద్దిగా ఎండ ఉన్న అక్కడ 30 సెకండ్ల వరకు కూడా వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వేచి ఉండే క్రమంలో కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న ఉద్దేశంలో ఇట్లాంటి ఏర్పాటు చేయడం కూడా చాలా వరకు కూడా బాగుందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉన్నారు. వాహనాలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా ఇక్కడ గ్రీన్ షెడ్ ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం. వాహనదారులకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఎట్లా ఉంది? వాస్తవంగా మంచిగానే ఉంది. ఇది వేస్తే జర ఎండ కూడా బాగున్నాయి కదా, ఈ సిగ్నల్ పడ్డప్పుడు ఆగినప్పుడు కూడా జర పర్వాలేదు, మంచిగానే ఉంది. దీనివల్ల మంచి ఉపయోగమే, చాలా వరకు కూడా ఉపయోగం ఉందని కూడా చెప్తున్నారు. మరి కొంతమంది, సార్ మీరు ఈ షెడ్ ఉన్నది కదా సార్, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా దూరం చూస్తున్నారు. చాలా బాగుంది. అంతటా ఇలాగే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది. రైట్ సార్, మొత్తం కూడా చాలా బాగుందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఇలానే ఏర్పాటు చేస్తే కొద్దిగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న క్రమంలో కూడా కొద్దిగా ఉపశమనం కలుగుతుందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఇరువైపులా మొత్తం కూడా అన్ని ఇప్పటికీ 2-3 చోట్ల కూడా ఈ ఒక షెడ్ పైలట్ ప్రాజెక్టుగా ఏదైతే ఎన్జీ కళాశాల దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని కూడా ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, అదేవిధంగా భాస్కర్ టాకీస్ దగ్గర మొత్తం కూడా 5 పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్ల దగ్గర కూడా ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపాలిటీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఒక్కొక్క షెడ్కి మాత్రం 5 లక్షల రూపాయల కూడా ఖర్చు వస్తుందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆదేశాల మేరకు ఖర్చు ఎంతైనా పర్వాలేదు, కానీ వచ్చే వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఇలాంటి గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేస్తున్నామని మున్సిపాలిటీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం వేసవి కాలంలో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.